విజయవాడ రామవరపాడులో ఇళ్ల తొలగింపు రాజకీయ రంగు పులుముకుంది. వైసీపీ అధినేత జగన్ బాధితులను పరామర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరిహారం ఇవ్వకుండా ఇళ్లను కూల్చాలి అనుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు వైసీపీ అండగా ఉంటుందని ఆయన బాధితులకు హామీ ఇచ్చారు. చంద్రబాబు పేదల పట్ల అన్యాయంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇక ఇళ్ల తొలగింపు సర్వేను నిరసిస్తూ రాస్తారోకో చేసిన 200 మందితో పాటుగా బాధితులకు మద్దతు పలికిన గన్నవరం ఎమ్మెల్యే వంశీపై పటమట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీనిపై వంశీ న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధమయ్యారు. రాస్తారోకో చేస్తున్న బాధితులతో మాట్లాడి ధర్నా విరమింపజేసేందుకు వెళ్లిన ఎమ్మెల్యేపై A1 నిందితుడిగా ఎలా కేసు నమోదు చేస్తారని వంశీ తరపు న్యాయవాది ప్రశ్నించారు. వంశీపై కేసు నమోదవడంతో రామవరపాడు ఇళ్ల తొలగింపు పొలిటికల్ హీట్ను పెంచుతోంది. రాజధాని నడిబొడ్డున అభివృద్ధి పేరుతో ఏ రకంగా గత 50-60 సంవత్సరాల నుంచి అక్కడ నివాసం ఉంటా ఉన్న ప్రజలను వాళ్ళ పేరుతోనే బీఫామ్స్ ఇచ్చినారు. గతంలో 60-50 సంవత్సరాల కిందట వాళ్ళు ప్రాపర్టీ ట్యాక్సులు కడతా ఉన్నారు, కరెంటు బిల్లులు కడతా ఉన్నారు. వాళ్ళ పేరుతో గతంలోనే బీఫామ్లు ఇచ్చినారు. ఇవాళ అభివృద్ధి పేరుతో ఫ్లైఓవర్ అనే ఒక బూత్ను చూపించి ఫ్లైఓవర్ అలైన్మెంట్ మీరు అంతా చూస్తూ ఉన్నారు. అక్కడ నేరుగా ఎవరికైనా అర్థమవుతుంది ఫ్లైఓవర్ అలా వచ్చేది. అలా కార్పొరేటర్ హోటల్ వాళ్ళకు తెలుగుదేశం పార్టీకి చెందిన కార్పొరేటర్ హోటల్ లాభం చేకూర్చే దానికోసం అలైన్మెంట్ మార్చారు. అలైన్మెంట్ చూస్తేనే ఫ్లైఓవర్ అర్థమవుతుంది ఏ రకంగా తిప్పారని. ఫ్లైఓవర్ హోటల్కి సంబంధించిన తీసేస్తే నేరుగా ఫ్లైఓవర్ ఈ రోడ్డు మీదకి ల్యాండ్ అవుతుంది. ఎవరి ఇల్లు పోవాల్సిన పని లేదు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ విజయవాడ నుంచి మా రిపోర్టర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. ఓవైపు ఇదే అంశానికి సంబంధించి ప్రతిపక్ష నేత అక్కడ వాళ్ళని అవేర్నెస్ తీసుకురావడం, ఉద్యమం చేయడం జరుగుతోంది. అయితే సొంత పార్టీ ఎమ్మెల్యేలను కూడా అరెస్ట్ చేయడం, అతని మీద A1గా నిందితుడిగా కూడా కేసు ఫైల్ చేయడం, అసలు ఏ విధంగా చూడాలి దీన్ని? ఏం జరుగుతోంది అక్కడ? ఏదైతే రామవరపాడు రింగ్ దగ్గర ఇల్లు తొలగింపు వ్యవహారం మొదట చిన్నదిగా భావించినప్పటికీ రాస్తారోకోతో దాని ప్రభావం మొత్తంగా స్థానిక ప్రాంతం మీద కూడా పడింది. నిన్న ఉదయం జరిగిన రాస్తారోకో సందర్భంగా మొత్తం గంట పాటు ట్రాఫిక్ స్తంభించడంతో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే వంశీ వచ్చి వాళ్ళతో మాట్లాడటం కూడా జరిగింది. ఆయన రాస్తారోకోని విరమించి రైతులకు అక్కడ ఉన్న నివాసితులకు నచ్చ చెప్పడానికి మాత్రమే అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత కూడా సీఎంతో నేను మాట్లాడాను, మీరు ఇక్కడ ఆందోళన విరమించిన అన్న తర్వాత అక్కడ ఉన్న స్థానికులు కూడా ఆందోళన విరమించడం జరిగింది. అయితే సాయంత్రం పరిణామం మాత్రం వేరుగా ఉంది. ఆయన మీద పటమట పోలీస్ స్టేషన్ లో స్థానికంగా ఉన్న అక్కడ వాళ్ళందరికీ అభ్యంతరాలు తలెత్తే విధంగా ట్రాఫిక్ స్తంభించిన కారకులవడంతో పాటు స్థానికులని రెచ్చగొట్టారనే దాని మీద వంశీతో పాటు 200 మంది కూడా కేసు పెట్టడం జరిగింది. దీంతో ఆయన కూడా మనస్తాపానికి గురై నిన్నే తన గన్మెన్లను కూడా వెనక్కి పంపడం జరిగింది. ప్రభుత్వంలో అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న తన మీద కేసు పెట్టడంతో పాటు తాను ఆందోళన చేస్తున్న వాళ్ళని అక్కడ నుండి పంపించేయడానికి మాట్లాడడానికి మాత్రమే అక్కడికి వెళ్ళాను. దాన్ని పరిశీలించకుండా పోలీసులు అత్యుత్సాహంతో దీని మీద కేసు పెట్టి గురయ్యారు. దానికి సంబంధించి కూడా గన్మెన్లు వెనక్కి పంపడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం నూజివీడు ఎమ్మెల్యే అప్పారావు భార్య చనిపోవడంతో పరామర్శించడానికి వచ్చిన జగన్ కూడా మార్గ మధ్యంలో ఉన్న ఈ నిర్వాసితుల్ని కలవడం జరిగింది. వాళ్ళకి సంఘీభావం వ్యక్తం చేయడంతో పాటు ప్రభుత్వం విధానం మీద కూడా ఆయన పూర్తి స్థాయిలో ఆరోపణలు విమర్శలు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అటు అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేకి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఇబ్బంది పెట్టడంతో పాటు జగన్ కూడా దీని మీద విమర్శలు చేస్తూ బాధ్యులకు అండగా ఉండడంతో ఇది మలుపు తిరిగింది అని కూడా చెప్పొచ్చు. ఈ రోజు కేసు నమోదైన దాని మీద వంశీ కూడా పడమట పోలీస్ స్టేషన్ లో లొంగిపోతాడనే ప్రచారం జరిగింది. అయితే ఆయన తరపు న్యాయవాది వచ్చి ఏదైతే ఈ ఘటన కారణమైన కలెక్టర్ అదేవిధంగా పోలీస్ మీద న్యాయపరంగా చర్యలు తీసుకుంటాం ముందుకెళ్తామని కూడా చెప్పడం జరిగింది. దీంతో ఏ విధంగా ప్రభుత్వం నెక్స్ట్ స్టెప్ తీసుకుంటుంది, అదేవిధంగా అక్కడ ఉన్న ఇళ్ల తొలగింపు కానీ ఇతర వ్యవహారం ఏ విధంగా తెక్కబట్టింది అనేది. రైట్, అంటే మొత్తం మీద ఇప్పటివరకు కూడా స్పందించలేదు. మరి ఇది ఏ వైపుగా టర్న్ తీసుకుంటుందో కూడా చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీకాంత్.